కాశ్మీర్లోని పెహల్గావ్లో జరిగిన ఉగ్రదాడిని టీఎస్యూటీఎఫ్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అనంతరం మృతులకు నివాళులు అర్పించారు. కాశ్మీర్లోని పెహల్గావ్లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన అనంతరం మృతులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పాక్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించి మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, జిల్లా కార్యదర్శి గేరా నరసింహ, రమాదేవి, నలపరాజు వెంకన్న, కొర్రరాము సైదులు, ఆడిట్ కమిటీ కన్వీనర్ మురళయ్య, మైనార్టీ గురుకుల జిల్లా కన్వీనర్ ప్రసాద్, సభ్యులు మధుసూదన్, సీనియర్ నాయకులు రాజశేఖర్, యాదగిరిరెడ్డి, భానుప్రకాష్, వెంకట్రెడ్డి, రమణ, సంధ్య, సంతోష్, వివిధ మండలాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిని తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి ఇలాంటి ఉగ్రవాదాన్ని దేశం నుండి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలోని ప్రజలందరూ భరోసాగా జీవించే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఉగ్రవాదం అనేది దేశంలోని ప్రజలను విభజించడానికి, ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి ఉపయోగపడుతుంది. దేశ సౌభాగ్యానికి ఉపయోగపడదు. ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ సమానంగా మంచి జీవనం గడపాలంటే ఇలాంటి ఉగ్రవాదులను ఏరివేయాలి. అందుకోసం దేశ ప్రజలందరూ సమైక్యంగా ఉండి సమగ్రత కోసం పాటుపడుతూ ఇలాంటి ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలని టీఎస్యూటీఎఫ్ పిలుపునిస్తూ ఉంది. మొన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని టీఎస్యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ దోషులను ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొని తీవ్రమైన శిక్ష విధించాల్సిన అవసరం ఉన్నది. కాశ్మీర్ అనేది ఒక పర్యాటక ప్రదేశం, సుందర ప్రదేశంగా ఉన్న కాశ్మీర్లో పెద్ద ఎత్తున ఈ విధంగా ఉగ్రమూకలు దాడి చేసి పర్యాటకంగా చూసేదాని కొరకు వెళ్ళిన వారిని అమానుషంగా చంపేవేయటం అనేది చాలా మానవీయ కోణంలో చాలా తీవ్రమైనదిగా పరిగణిస్తూ ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఎక్కడ ఇలాంటి మూకలు ఉన్న వాళ్ళని ఏరివేసి శాంతిని కాపాడాలి. భారతదేశంలో ఉన్న ప్రజలందరి మధ్యన సమైక్యత, సమగ్రత కాపాడే విధంగా ఉండాలని టీఎస్యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ కోరుతుంది.